119 మంది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు తల్లి. 28 నాటికి వచ్చే వరకు ఇంకా 34 కలిపితే 153 అసెంబ్లీలు కాబోతాయి. దాంట్లో బీసీ బిల్లు ప్రకారంగా 33% అంటే 51 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండబోతారు. 51లో మా వాటి ఏందో చెప్పాలి, అడగాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టేజ్ మీద అక్కలు అడగాలి, ఆడున్న పిల్లలు అడగాలి. రాబోయే రోజుల 26 మంది బీసీ మహిళలు అసెంబ్లీకి పోవాలని మీరు గట్టిగా అడగాలక్క. బరాబర్గా మా వాటి ఏందో మీరు అడగాలి. మా బీసీలు మొత్తం కలిసి 153లో 75 మంది మేము ఆడికి పోతామని మనం చెప్పాలి. మన పిల్లలు ఎక్కడ కలిసినా నేర్పేటట్టు మనం ఉండాలి. ఆ స్ఫూర్తి నింపగలిగితేనే రాబోయే రోజుల్లో మనకు రావాల్సిన హక్కు బరాబర్ వస్తాయి. నేను ఈడికెళ్ళి చెప్తున్నా, పార్టీలు అన్నీ ఉన్నాయి కదా, అన్ని పార్టీలు మీరేమైనా తీర్మానం చేయగలుగుతారా? 50% ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీసీలకు ఇస్తారా? మహిళలకు 26 ఎమ్మెల్యే సీట్లు పార్టీలు ఇవ్వగలుగుతారా? ధైర్యం ఉంటే చెప్పండి. మా మీద ఉత్తి సానుభూతి చూపించడం కాదు. బీసీలను ఆదుకోవాలి, బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది స్కాలర్షిప్ లేక మా పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తారు. ఇవాళ బీసీ స్కాలర్షిప్ బీసీలకు అన్యాయం చేయించుకుంటూ స్టేజ్లకు ఎక్కితే, అసెంబ్లీకి వెళ్తే బీసీలను బాగు చేయడానికి ప్రభుత్వాలు అంటానే. నిజంగా నీకు మనసులో ఉంటే ముందుగా మా పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి. స్కాలర్షిప్లు రావాలా మీకు? ఓబీసీ అంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు. ఇది ఒక ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్. బీసీ పిల్లల ఆరోగ్యం, వారి ఎడ్యుకేషను, వారి ఎంప్లాయ్మెంట్ గురించి కృషి చేసే ఎన్జిఓ ఆర్గనైజేషన్, ప్యూర్ వాలంటరీ ఆర్గనైజేషన్. పార్టీలకు అతీతంగా మీకు సర్వీస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అయింది. కొంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని ఈడికి వచ్చాం. మా పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ చదువుకుంటున్నారు. వారికి ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ మీద సపోర్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. దీని ద్వారా గడిచిన కొద్ది రోజుల్లో బీసీ గర్ల్స్ హాస్టల్లో 2 మెడికల్ క్యాంపులు పెట్టాం. ఈరోజు ఇంకొకటి మీకు తెలియజేస్తున్నా, ఒక ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. ఎవరికైతే కార్ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఆర్గనైజేషన్కి అప్లై చేయాలి. మిమ్మల్ని అందరినీ కార్ పైలట్గా చూడాలనుకుంటాం. బీసీలను తక్కువ కాదు, మేము కూడా పైలట్తో బరాబర్ రబోయాను. అందరి గురించి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తున్నాం. 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 25 ఇయర్స్ ఉండి మేము పైలట్గా, కార్ పైలట్గా చేయాలనుకున్న వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది.